పేర్లు పెట్టడం ఏదో పిచ్చి పేర్లు కాకుండా ధర్మ, దైవ, దేశ, సంస్కృతి సంబంధంగా పేర్లు పెట్టాలి. ఆ విషయంలో మా రాజేంద్ర తోపు. అందుకే దీంట్లో స్నాప్ వితౌట్ స్టాప్ మొదలుపెట్టి పిల్లలు అంటే పిల్లలకి ఈ రోజులలో ఎవరు మన ప్రతిబింబించేలా పేర్లు పెట్టట్లేదు. సో అందుకోసము నేను ఒక్కసారి భగవద్గీత కానీ లింగాష్టకం కానీ హనుమాన్ చాలీసా కానీ ఏది చదివినా మనకు దాంట్లో చాలా పేర్లు దొరుకుతుంటాయి. సో నాకు కొంచెం దైవభక్తి ఎక్కువ, అందుకని ఫస్ట్ జై హింద్ అని స్టార్ట్ చేసిన. ఆ తర్వాత ఆ పేర్లతో మా వాళ్ళు మా రిలేటివ్స్ అందరూ అడగడం వల్ల మా తమ్ముళ్ళ పిల్లలకు కానీ ఇక నా స్టూడెంట్స్ పిల్లలకు కానీ పేర్లు పెట్టిన వాళ్ళు బాగా దాన్ని యాక్సెప్ట్ చేశారు. సో తమ్ముడిని పిల్లలకు ఒక అతనికి స్వస్తిక్ అని పెట్టాను. ఇంకో పాపకి అయోధ్య రామ మందిర్ అదే ఇయర్లో పుట్టింది ఆ పాప, అందుకని అయోధ్య అని పెట్టాను. ఇంకొక స్టూడెంట్ కూడా అడిగితే అతనికి సనాతన్ అని ఒక బాబుకి, హైందవ్ అని ఒక బాబుకి పెట్టిన. ఇంకా మా నాన్న పేరు కలిసి రావాలని చెప్పేసి ఫస్ట్ వాటి పేరు యోహాన్ మన్విత్ అని పెట్టిన. సో పేర్లు మనము ఒక్కసారి మనం ఏ గ్రంథం చదివినా నాకు చాలా పేర్లు దొరుకుతాయి. సో ఆ పేర్లు మనం ఎక్కడో వెతుకోవాల్సిన పని లేదు. లింగాష్టకం చదివినా చాలా పేర్లు దొరుకుతాయి మనకు అందులో. సో భగవద్గీత చదివినా చాలా నేమ్స్ దొరుకుతాయి. విష్ణు సహస్రనామం 1000, శివ సహస్రనామం 1000, లలిత 1000. ఇవన్నీ వదిలేసి నువ్వు గొయ్యిలో ఎలా పడతావురా కుయ్య? ఏది చెప్పరా పిల్లోడి కంటే వివాన్ జవాన్ బలబల అంటే వింటూ మంచిది. పేరు పెడితే ఇలా వాడి పేరు వినగానే చరిత్రలోకి వెళ్ళాలి. వాడు పెద్ద అయ్యేసరికి చరిత్ర సృష్టించాలి. ఆ విధంగా పేర్లు పెట్టాలి. అంటే నేను బలంగా నమ్ముతా పేరు యొక్క వైబ్రేషన్ మనిషి మీద చాలా పనిచేస్తుంది. మీరు రాముడు అనే పేరు పెట్టిన ఎవరైనా చూడండి, అతనిలో కొంచెం సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. చాలా మందికి రాముడు అనే పేరున్న వాళ్ళు చాలా మందిని అబ్జర్వ్ చేస్తే వాళ్ళు ఒక మంచి హృదయంతో ఉన్న వాళ్ళు ఉంటారు. దాని ఇంపాక్ట్ ఉంటుంది. మీరు పిలిచేటప్పుడు ఆ పిలుపులో, ఆ శబ్దంలో చాలా ప్రభావం ఉంటుంది. మీరు ఏదో పిచ్చి పేరు పెట్టేస్తే ఆ జీవితంలో వాళ్ళకు ఉండాల్సినంత ఇంపాక్టు పొందకుండా పోతారు. అందుకని ఖచ్చితంగా ధర్మాన్ని, దేశాన్ని, దైవాన్ని, సంస్కృతిని ప్రతిబింబించే పేర్లే పెట్టాలి. ఇప్పుడు మా చిన్నక్క పేరు అన్నపూర్ణ, మా అమ్మమ్మ పేరు కూడా అదే. మన మనస్సుకి ఎంత బాగుంటుంది, మనసు కాసి వెళ్తుంది అన్నపూర్ణ అంటే. అవునా? నువ్వు అది కాకుండా ఇంకేవో పిచ్చి పేర్లు పెడితే మోడర్న్గా ఉండదు. నాకు అర్థం కాదు, మోడర్న్గా ఉండడం ఏంటి? అది సంస్కృతి సంబంధంగా ఉండాలి కదా. ఒక అమ్మాయి ఎప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళినా వాళ్ళ అమ్మగారు, నీకు చెప్పండి స్వామి, ఓల్డ్ పేరు పెట్టానంట, మా అమ్మాయి నన్ను దెప్పుతుంది, దాని పెళ్ళి అయిపోయి అమెరికాలో ఉంది, పిల్లలకి అనేసి ఉంటుంది. విజయవాడలో వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడల్లా కంప్లైంట్ ఏంటిది, ఇది పేరేమిటి? లక్ష్మి. మా అమ్మ పేరు, నువ్వు మా అమ్మవరా అని దానికి ఎన్నో చెప్పేవాడిని. అది మోడర్న్ కాదంట. మోడర్న్ అంటే ఏమంట? ఏవో పేర్లు పెట్టాలి. ఏంటది? మన ఇప్పుడు ఝాన్సీ ఏం పేరు? లక్ష్మీబాయ్. ఆవిడ ఎందుకు గుర్తురాదు నీకు? ఇంకొక ఆవిడెవరో పండిట్ విజయలక్ష్మి ఎవరు ఉన్నారా? ఎందుకు గుర్తురారని నాకు అర్థం కాదు. అష్టలక్ష్ములు ఎందుకు గుర్తురారు నీకు? ఇందాక 2 పేర్లు చెప్పడం మర్చిపోయాను. భగవద్గీత, ఆమె జనని. పిల్లల పేరు స్వస్తిక్, సనాతనం, భగవద్గీత, జనని, హైందవ్, జై హింద్. కాబట్టి ఇంత సుగంధభరితంగా చాలా మంచి పేర్లు పెట్టి వాళ్ళ జీవితానికి ఓ మంచి మార్గాన్ని నిర్దేశించిన రవీంద్రకి, మీ అందరికీ ఒక బృందావన ప్రసాదం తినేది కాదు, ఇది ఇచ్చేసి నేను బయలుదేరుతాను. చేపట్టాను, అలాగే ఉంచుకో. ఇది అష్టగంధ, చాలా బాగుంటుంది. నేను అలా తడిచి దాని కిషోర్ అందరికి స్ప్రే కొట్టేసి అందరూ ఈ చేతిలో వేసాక జస్ట్ నలిపేసి, ఇదిగో ఈ చేతిలో పడ్డాక చక్కగా నాకు కూడా
కొంచెం చాలు మిగిలిన మీరు చక్కగా ఇలా అనుకుని దీన్ని ఆస్వాదించండి. ఇలా మీ మనసు అంతా బృందావనం వెళ్ళిపోతుంది. అందరూ చెప్పండి, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. పెద్దమ్మ గారు ఉన్నారు. అందరికి వచ్చిందా? అమ్మ అమ్మ బృందావన విహారీ లాల్ की, गिरिराज गोवर्धन भगवान की, वृंदावन धाम की, गो माता की, तुलसी माता की, भारत माता की, भारत माता की।